మ్యాచ్ వదిలేసినవాడు మ్యాచ్ గెలిపించాడు. మధ్యలో విలన్ అనుకున్నవాడు క్లైమాక్స్ లో హీరో అయ్యాడు. మహమ్మద్ సిరాజ్ మెరుపు బౌలింగ్ కు లండన్ ఓవల్ టెస్ట్ లో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. మొత్తంగా కొంచెం తీపి, కొంచెం చేదు, కొంచెం కారంగా సాగిన 5 టెస్టుల సిరీస్ 2-2తో ముగిసింది. వెయ్యికి పైగా బంతులు విసిరిన బౌలర్, 5 టెస్టుల సిరీస్ లో 23 వికెట్లు. భారత్ ను గెలిపించిన సిరాజ్ గణాంకాలివి. గెలుపోటములు ఊగిసలాడుతున్న వేళ, క్యాచ్ చేజార్చాడు అనే విమర్శలు ఎదుర్కొన్న వేళ, చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో చివరి రోజున సిరాజ్ నిప్పులు చెరిగే బంతులు వేశాడు. చేతిలో 4 వికెట్లుండి 35 పరుగులు చేయాల్సిన ఇంగ్లాండ్ను సిరాజ్ చావు దెబ్బతీశాడు. సిరాజ్ దెబ్బకు ఓక్స్ ఒంటి చేయి బ్యాట్స్మెన్ గా బరిలో దిగాల్సి వచ్చింది. చివరికి అట్కిన్సన్ ను సిరాజ్ బౌల్ చేయడంతో భారత్ చిరస్మరణీయమైన విజయాన్ని అందుకుంది. Firstly, yes, we did have the option of second new ball, but I think just तरीके से Siraj and Prasidh were bowling, we didn't feel like we needed the new ball. They can do the job for us even if it's a 80 overall ball. And secondly, we thought कि we still have the wicket taking options on this wicket. LBW bold ज़्यादा हुए हैं, वो हमारे पास ऑप्शन, अगर उनको रन बनाने हैं तो उनको बाउंड्रीज ही मारने पड़ेंगे, but rather let them have 30 singles and score those 30 runs rather than score 5-6 बाउंड्री मार के. हमको पता था कि उनके ऊपर बहुत प्रेशर है. कोई भी टीम उस पोजीशन में होती है तो हमेशा बैटिंग टीम के ऊपर ज्यादा प्रेशर आता है, क्योंकि इट्स एक बॉल का गेम है आउट करने का. तो हमको था कि हमको गेम जितना हम लंबा लेके जा सकते हैं उसमें हमारे साथ प्रोबेबिलिटी ज्यादा रहेगी, क्योंकि विकेट टेकिंग बॉल गिरने के चांसेस ज्यादा हैं. मतलब से एक किसी का दिन अच्छा नहीं गया तो लोग तो फिर बातें करने स्टार्ट हो जाएंगे. जब अच्छा परफॉर्मेंस होता है तो पूरे लोग, अरे भाई बेस्ट बॉलर है. ये तो चलते रहेगा लाइफ में, जब तक आप क्रिकेट खेल रहे हैं तो ये बात तो सुनने पड़ेगी. बट अपने को पता होना चाहिए मैं कैसा, अपने माइंडसेट और मेंटली कितना स्ट्रांग हूँ और मैं कितना हार्ड वर्क कर रहा हूँ, और बस इसी के बारे में सोचना. और अपनी सबसे इम्पोर्टेंट थिंग है अपनी टीम क्या सोचती है आपके बारे में, वो इम्पोर्टेंट थिंग है. बाहर कुछ भी बोले उतना फर्क नहीं पड़ता, अपनी टीम क्या बोलती है मेरे बारे में, क्या सोचती है, वो इम्पोर्टेंट है. सक्सेस तो आते रहती है जाते रहती है, बट ये इम्पोर्टेंट है. నిజానికి సిరీస్ భారత్ కు ఎంతో ప్రత్యేకమైంది. సీనియర్లు లేరు, ఉన్నవాళ్లందరూ కుర్రాళ్లే. అందున టెస్ట్ మ్యాచ్ల అనుభవం ఎవరికీ పెద్దగా లేదు. ఎక్కువగా ఐపీఎల్, టీ20లకు అలవాటు పడిన వాళ్లు ఇంగ్లాండ్లో ఎదుర్కోవడం కూడా సవాల్ లాంటిది. బ్యాట్స్మెన్లో సీనియర్లు లేరు. బౌలర్లలో బుమ్రా గాయపడి జట్టుకు దూరమయ్యాడు. ఈ పరిస్థితుల మధ్య గిల్ కెప్టెన్సీలోని జట్టు ఇంగ్లాండ్ను ముచ్చెమటలు పట్టించింది. భారత జట్టు క్లిష్టమైన పరిస్థితుల్లో ఉన్న సమయాల్లో పలువురు యువ ఆటగాళ్లు సమర్థంగా ఆడారు. ఈ సిరీస్ లో కెప్టెన్ గిల్ అదుర్సనిపించాడు. 10 ఇన్నింగ్స్ లో 754 రన్స్ కొట్టాడు. అంతేనా, కెప్టెన్ గా ఇంగ్లాండ్ క్రికెటర్లతో సై అంటే సై అన్నాడు. వాళ్లు రెచ్చగొట్టినప్పుడల్లా తాను అదే స్టైల్లో ఆన్సర్ ఇచ్చాడు. టెస్ట్ క్రికెట్ లో ఆటగాడిగా గిల్ నిరూపించుకున్నట్లేనని ఎక్స్పర్ట్స్ కితాబిచ్చేశారు. ఇక ఇప్పుడు గిల్ కెప్టెన్ గా మరింత రాటుదేలాలని సూచిస్తున్నారు. మున్ముందు ఇంకెన్నో సవాళ్లున్నాయని గుర్తు చేస్తున్నారు. ఈ సిరీస్ లో బుమ్రా ఫిట్నెస్ పై తీవ్ర చర్చ జరిగింది, ఇంకా జరుగుతోంది. ఈ సిరీస్ మొదటి 2 మ్యాచ్ల్లో 2 సార్లు 5 వికెట్లను బుమ్రా తీశాడు. కానీ ఆ తర్వాత ఫిట్నెస్ ట్రబుల్స్ ఎదుర్కొన్నాడు. 3 టెస్టుల్లో 14 వికెట్లు తీశాడు. మోకాలి గాయంతో బాధపడుతూ ఉన్నందునే బుమ్రాను ఆడించలేదని భారత టీం మేనేజ్మెంట్ వివరణ ఇచ్చింది. మొత్తంగా చూస్తే భారత పేస్ భారాన్నంతా సిరాజ్ మోశాడు. ఒక సిరీస్ లో 1000 బంతులు విసరడం అంటే ఆషామాషీ కాదు. కొత్త బంతైనా పాత బంతైనా అలుపు సెలుపు లేకుండా అదిరిపోయే బౌలింగ్ చేశాడు. ఈ సిరీస్ లో కేఎల్ రాహుల్
10 ఇన్నింగ్స్ల్లో 532 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలున్నాయి. పంత్ 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీలతో 7 ఇన్నింగ్స్ల్లో 479 పరుగులు చేశాడు. ఇక రవీంద్ర జడేజా బౌలర్గా 7 వికెట్లే తీసుకున్నాడు. బ్యాట్స్మెన్ గా కెరీర్లో మొదటిసారి సిరీస్ లో 500కు పైగా పరుగులు చేశాడు. సాయి సుదర్శన్, ప్రసిద్ధ కృష్ణ పర్వాలేదనిపించుకున్నారు. ఆకాష్ దీప్, వాషింగ్టన్ సుందర్ ఆల్రౌండ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. కానీ కరుణ్ నాయర్ కు ఇక అవకాశాలు లేనట్టేనని అంటున్నారు. కుల్దీప్ యాదవ్ కు అసలు ఆడే అవకాశమే రాలేదు. మొత్తంగా ఈ సిరీస్ భారత జట్టుకు కొత్త ఉత్సాహాన్ని